పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని తీసుకుంటే మనం ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంటాం. అందుకే దీన్ని ప్రతిరోజు కూరల్లో వేస్తుంటాం. కానీ కొన్ని కూరల్లో పసుపును వేయవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పసుపు కూరకు మంచి రంగును, రుచిని అందిస్తుంది. అందుకే మనం ప్రతిరోజు ప్రతి ఒక్క కూరలో ఖచ్చితంగా పసుపుని వేస్తుంటాం. ఈ పసుపు కూరకు మంచి రంగునివ్వటమే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పసుపును రోజు తీసుకోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు మనం దూరంగా ఉంటాం. కానీ కొన్ని రకాల కూరల్లో పసుపును వేయకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పసుపు వల్ల ఆ కూర రుచి, రంగు రెండు నాశనం అవుతాయి. పసుపును ఏ ఏ కూరల్లో వేయకూడదో తెలుసుకుందాం. వంకాయ కూరలో పసుపును వేయకూడదు. అవును, వంకాయ కూరలో పసుపు వేయొద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా కూరలు మంచి రంగు, రుచి రావటానికే పసుపు వేస్తుంటారు. కానీ వంకాయ కూరలో మాత్రం పసుపును వేయకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పసుపు వల్ల వంకాయ కూర రుచి, ఆకృతి నాశనం అవుతాయి. అంతేకాదు పసుపు వల్ల వంకాయ కూర చేదుగా కూడా అవుతుంది. అందుకే వంకాయలో పసుపు వేయొద్దని చెప్తారు. మెంతి కూరలో కూడా పసుపు వేయవద్దు. వంకాయలోనే కాదు, మెంతి కూరలో కూడా పసుపుని వేయకూడదు. ఎందుకంటే మెంతి కూర ఇప్పటికే కొంచెం చేదుగా ఉంటుంది. దీనిలో పసుపుని వేస్తే ఆ కూర మరింత చేదుగా అవుతుంది. నిజం చెప్పాలంటే మెంతి కూరలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి చేదుగా ఉన్న కూరలో పసుపును వేసి మరింత చేదుగా చేయకపోవటమే మంచిది. అలాగే బచ్చల కూరలో కూడా పసుపుని వేయకూడదు. చలికాలంలో బచ్చల కూరను ఎక్కువగా తింటుంటారు. ఈ ఆకుకూరలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిజానికి బచ్చల కూర చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ కూరలో మీరు పసుపుని వేస్తే గనుక ఈ రుచి పాడవుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే పాలకూర వంటి ఆకుకూరల్లో కూడా పసుపును వేయకూడదు అంటారు. ఎందుకంటే పసుపు వల్ల ఈ ఆకుకూరలు మరింత నల్లగా కనిపిస్తాయి. ఉల్లికాడల కూరలో కూడా పసుపును వాడకూడదు. ఎందుకంటే ఈ కూరలో పసుపును వేస్తే దాని రుచి కూడా చెడిపోతుందట. ఉల్లికాడల కూర టేస్టీగా కావాలంటే మాత్రం ఈ కూరలో మీరు పసుపును వేయకపోవటమే మంచిది.